వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ ఇంటిపై దాడిని ఖండించారు ఆ పార్టీ నేతలు. దాడి చేసిన రామాంజనేయులు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చి 5 రోజులు అయిందో లేదో అప్పుడే టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై దాడులు మొదలుపెట్టారని ఆరోపించారు. ఇలాంటి దాడులు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ నేతలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు చేస్తుందని వైసీపీ నేతలు కిలారి రోషయ్య, నూరి ఫాతిమా, బాలసాని కిరణ్ కుమార్ ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు పరాకాష్ఠకి చేరాయి. ఓ పక్కన వాళ్ళు అరాచకాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం సృష్టిస్తుందని గత సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తాజాగా గుంటూరు జిల్లాలోని మా క్యాండిడేట్ అయినటువంటి కిరణ్ కుమార్ గారి ఆఫీస్ మీదకే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామాంజనేయులు ఆయన 10 కార్లతో వెళ్లి కిరణ్ కుమార్ గారి మీద దౌర్జన్యంగా వాళ్ళ మీద 10 కార్లతో గుండాలతో వెళ్లి వాళ్ళని అటాక్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఓ పక్కన ప్రజాస్వామ్యం గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు, కానీ చేసేదంతా ఇట్లానే ఉంటది. ఇవాళ ఏదైతే ఇవాళ చూసే ఉంటామో, ఇవాళ కిరణ్ కుమార్ గారి ఆఫీస్ మీదకి వెళ్తే అక్కడ కేవలం 10 మంది కూడా లేరు, కానీ అక్కడేదో వాలంటీర్స్ మీటింగ్ జరుగుతుందని ఒక నెపంతో వాలంటీర్స్ ఎవరు లేరు, కేవలం 10 మంది లోపలే ఉన్న కిరణ్ కుమార్ గారి ఇంట్లో వాలంటీర్స్ మీటింగ్ అనే ఒక వంకతో వచ్చి అటాక్ చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేయాల్సిన పని కాదు ఇది. ఎక్కడా కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఒక అభ్యర్థి మీదకి ఇంకొక అభ్యర్థి, పోటీ చేసే అభ్యర్థి ఇంకో అభ్యర్థి మీదకి రావటం అనేది ఇవాళే మనం చూస్తూ ఉన్నాం. ఇంత అరాచకమైన చర్య ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో మనం చూస్తుంటాం ఎల్లో మీడియాలో, దాని మీద కూడా దుష్ప్రచారం. వాలంటీర్లు సమావేశం జరుగుతుంది, వాలంటీర్ అని. ఎక్కడా కూడా వాలంటీర్లు లేరు. ఎక్కడ 10 మంది కూడా లేని బిల్డింగ్లో మిట్ట మధ్యాహ్నం జరిగిన దాన్ని కూడా ఒక అరాచకం అతను మనసులో ఏదో పెట్టుకొని మా అభ్యర్థి కిరణ్ కుమార్ మీద దౌర్జన్యం కాటకి రావటం అనేది చాలా దారుణమైన విషయం. నేను తీవ్రంగా ఖండిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటిది ఇంకొకసారి జరగకూడదని కూడా చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని సోరుకోవాలని, ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతోనే మేము ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుని ముందుకు